నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒక వర్గాన్ని లక్ష్యం చేసుకుని కేసులు నమోదు చేసి వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర కారాగారం వద్ద భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ స్పష్టీకరణ. ప్రజలు పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ స్వచ్ఛత, శుభ్రతలను తమ జీవన విధానంగా మార్చుకోవాలి. ప్రజలకు శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పిలుపు. అసాంఘిక కార్యకలాపాలపై తమ పట్ల చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ నేతలపై టీడీపీ నేత అశోక్ రెడ్డి మండిపాటు. రాయచోటిలో ఇటీవల జరిగిన సంఘటనలో ఒక వర్గాన్ని లక్ష్యం చేసుకుని కేసులు నమోదు చేసి వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ తెలిపారు. కడపలోని కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న రాయచోటి ఘటనకు సంబంధించిన బాధితులను రామచంద్ర యాదవ్ పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. రాయచోటిలో దేవుడి ఊరేగింపులో జరిగిన ఘటన బాధాకరమన్నారు. కొన్ని సంవత్సరాలుగా రాయచోటిలో ఉత్సవాలను పురస్కరించుకొని ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ క్రమంలో ఉత్సవంలో చోటు చేసుకున్న చిన్న చిన్న సమస్యలను అడ్డుపెట్టుకుని ఉద్దేశపూర్వకంగా గొడవలు జరిగేలా చేసి అమాయకులను ఇబ్బంది పెట్టడాన్ని పరిశీలిస్తే ప్రభుత్వం, పోలీసుల పనితీరు అర్థమవుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడితే ప్రస్తుత ప్రభుత్వ పాలనలో అదే పద్ధతి కొనసాగుతోంది తప్ప ఎలాంటి మార్పు కనపడడం లేదన్నారు. గత ప్రభుత్వంలో దళితులు, బీసీలు, మహిళలు, హిందూ సంప్రదాయాలు, హిందువులు జరుపుకునే పండుగలు, ఊరేగింపులపైన ఆంక్షలు విధించగా ప్రస్తుతం మరో అడుగు ముందుకు వేసేలా పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఆశ్రమాలపై దాడులు, హిందూ సమాజాన్ని అడ్డుకునే చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న సంఘటనపై సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిపై ఉందన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం హిందూ సమాజాన్ని వేధించే కార్యక్రమాలను ఇప్పటికైనా మానుకుని అందరినీ సమాన దృష్టితో చూడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. గత కొన్ని రోజుల క్రితము కడప జిల్లా రాయచోటిలో జరిగిన ఘటనకు సంబంధించి అక్రమ కేసుల ద్వారా రిమాండ్లో ఉన్న బాధితులని పరామర్శించడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. చాలా బాధాకరమైన అంశం ఏంటంటే, ఎక్కడైనా రెండు వర్గాల మధ్య సమస్య ఉన్నప్పుడు, ఘర్షణ ఉన్నప్పుడు దాన్ని శాంతియుతంగా పరిష్కరించాల్సిన పోలీస్ అధికారులు కేవలము ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని విపరీతమైన సెక్షన్లతో కేసులు పెట్టి వేధించడం అనేది ఈరోజు చాలా దారుణమైన విషయము. గత 70-80 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము జరిగే దేవుడికి సంబంధించిన ఉత్సవాలలో, ఎంతో ప్రశాంతంగా జరిగే ఉత్సవాలను చిన్న చిన్న సమస్యలను అడ్డం పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా గొడవలు జరిగేలా చేసి అందులో అమాయకుల్ని ఇరికించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో, పోలీసుల పనితీరు ఎలా ఉందో మనం గమనించవచ్చు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఒక రకంగా ఇబ్బంది పడితే ఈ ప్రభుత్వ హయాంలో అదే పద్ధతి కొనసాగుతోంది తప్ప ఎటువంటి మార్పు కనబడడం లేదు. గత ప్రభుత్వంలో చూసాము, దళితులపైన దాడులు జరిగాయి, బీసీలపైన దాడులు జరిగాయి, మహిళలపైన దాడులు జరిగాయి, హిందువులపైన, హిందూ సాంప్రదాయాలపైన, హిందువులు చేసుకునే పండుగలపైన, ఊరేగింపులపైన అనేక రకాలైన ఆంక్షల ద్వారా అనేక రకాల ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేశారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి
హిందువులు చేసుకునే పండగలకు పర్మిషన్లు కావాలి, మండపాలకు పర్మిషన్లు కావాలి, ఊరేగింపులకు పర్మిషన్లు కావాలి. ఇంకా కొన్ని దశాబ్దాల కాలం నుండి జరుగుతున్న హిందూ సాంప్రదాయాలను కొనసాగించాలంటే అనేక రకాలైన ఆంక్షలు విధించే పరిస్థితి ఈరోజు మనం ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజుల ముందు నుండి మనం చూసాము, ఈ రాష్ట్రంలో హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి ప్రతినిధి నేనే అని చెప్పి చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రాష్ట్రంలో హిందువులపైన, మహిళలపైన అనేక రకాలుగా జరుగుతున్న దాడులు మీకు తెలియవా అని చెప్పి ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆశ్రమాలపైన దాడులు జరుగుతున్నాయి, సేవా కార్యక్రమాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఆశ్రమాలను కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యప్ప స్వామి మాలలు వేసి దీక్షలు చేస్తుంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పండుగలు చేసుకుంటే మంటపాలు పెట్టుకోనికుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో దశాబ్దాల కాలం నుండి సాంప్రదాయంగా వస్తున్న పండుగలు, ఊరేగింపులు చేసుకోవాలంటే కేసులు పెట్టి భయపెట్టే కార్యక్రమం చేస్తుంటే మరి నేను సనాతన ధర్మ పరిరక్షకుడు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు వీటి మీద ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో చాలా బాగా నటిస్తారు. ఆయన ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేషం వేస్తున్నట్టుగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేక వేషాలు మార్చారు. చెగువేరా సిద్ధాంతంతో నేను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఆ తర్వాత ద్రావిడ సిద్ధాంతం అన్నారు, పెరియార్ సిద్ధాంతం అన్నారు, బహుజన సిద్ధాంతం అన్నారు, పూలే సిద్ధాంతం అన్నారు. ఆ తర్వాత బాప్టిజం తీసుకున్న క్రైస్తవ సిద్ధాంతం అన్నారు. అనేక రకాలుగా రోజుకొక రకంగా, పూటకొక రకంగా మాటలు మారుస్తూ చివరికి గత కొద్ది కాలం నుండి ఆయన నినాదిస్తున్న ఏదైతే సనాతన ధర్మం ఉందో దాన్ని కూడా ఇప్పుడు వదిలిపెట్టేసి మరి వేరే సిద్ధాంతాన్ని తీసుకున్నారేమో చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉంది, ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంటున్న బీజేపీ పార్టీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కడప నగరంలో జూదం, గంజాయితో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలు ప్రారంభమైంది వైసీపీ హయాంలో కాగా ప్రస్తుతం ఆ పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారం తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నేత అశోక్ రెడ్డి తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, వైసీపీ నేత దేవిరెడ్డి ఆదిత్య మీడియాతో మాట్లాడిన అంశాల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. గత ఎన్నికల్లో వారు తమ ఇంటికి వచ్చి మద్దతు కోరిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జిల్లా నేర చరిత్ర వచ్చింది వైసీపీ హయాంలోనే అని తెలిపారు. అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా ఆధ్వర్యంలో జరిగిన వ్యవహారాలు అన్నీ ఇన్ని కావన్నారు. ఆయా అంశాలపై ఏనాడు ప్రశ్నించని అంజాద్ బాషా నేడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పార్టీ నేత శ్రీనివాసరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని మర్చిపోలేదన్నారు. ట్రిపుల్ స్టార్గా ఉన్న నాటి అధికారి వెనుక ఏ శక్తి ఉందో తెలియచేయాలన్నారు. వైసీపీలో నెలకొన్న పరిస్థితులను చూసి తామే స్వయంగా టీడీపీలో చేరాలని నిర్ణయించుకుని శ్రీనివాసరెడ్డిని సంప్రదిస్తే ఆయన అన్ని అంశాలను కనుక్కొని కీలక బాధ్యతలు అప్పగించారన్నారు. రాయచోటి సంఘటనపై పోలీసులు తనకు 41A నోటీసులు ఇవ్వడం, విచారించడం జరిగిందన్నారు. తాను చేసిన నేరమంటూ ఏదీ లేదని ఈ సందర్భంగా చెప్పారు. సోషల్ మీడియా వేదికగా తనపై దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేతో పాటు శ్రీనివాసరెడ్డి పోలీసుల ద్వారా అసాంఘిక కార్యకలాపాలు కట్టడి చేయడం ద్వారానే అసాంఘిక శక్తులు ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నారు. చిన్న చిన్న సంఘటనలకు భయపడే పరిస్థితులు లేవని, తాము టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి వెంట ఉండాలని నిర్ణయించుకున్నామన్నారు. భవిష్యత్తులో తమపై లేనిపోని ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నందు జరిగిన ప్రెస్ మీట్లో మన మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారు మరియు 24వ డివిజన్ ఇన్ఛార్జ్ దేవిరెడ్డి ఆదిత్య గారు నా పైన లేనిపోని ఆరోపణలన్నీ చెప్పినారు. దానికి గాను నేను ఈరోజు వివరణ ఇవ్వాలని
మీడియా ముందుకు రావడం జరిగినది. మొదటగా గత ప్రభుత్వంలో కడప జిల్లాకు ఈ నేర చరిత్రను తెచ్చింది వాళ్ళే. జూదం అనేది, గంజాయి అనేది, ఇంకా ఇలాంటివి ఎన్నో అసాంఘిక కార్యక్రమాలన్నీ తెచ్చింది, తెరలేపింది వైసీపీ ప్రభుత్వంలోనే. నా వెనకల శక్తి ఎవరున్నారు అని అంటున్నారు. సొంత వాళ్ళ తమ్ముడైన అహ్మద్ బాషా గారు గంజాయి పట్టుబడితే, కొన్ని అసాంఘికవన్నీ పట్టుబడితే వాటికి ఫోన్లు చేసి అధికారులతో మాట్లాడి విడిపించి క్రిమినల్ కేసులు వాళ్ళ మీద పెట్టకుండా నార్మల్ కేసులు పెట్టి వాళ్ళని విడిపించింది ఆయన. ఇప్పుడు ఆయన దేశం వదిలి పరారులో ఉన్నారు. ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటి మీద సందేశం ఇచ్చేవాడు ఎవరూ లేరు. ఆయన వెనకాల ఏ శక్తి ఉంది అని డిప్యూటీ సీఎం గారిని అడుగుతున్నాము. డిప్యూటీ సీఎం గారు గతంలో నడి బొడ్డులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినారు, నన్ను మా అంజద్ బాషాని క్షమించండి, చిన్న తప్పులు చేసినారు, ఈసారి ఎట్లయినా గెలిపించండి ఓట్లేసి అని నడి బొడ్డులో 1 టౌన్ సర్కిల్లో ఆయనే చెప్పినారు. కానీ జనం అందరూ ఆయనకు బుద్ధి చెప్పినారు. ఏ ఓట్ల రూపంలో ఆయనకు ఏందనేది బుద్ధి చెప్పినారు. అదేవిధంగా అంజద్ బాషా గారు మాట్లాడతారు, మాధవిరెడ్డి గారి గురించి, ఎమ్మెల్యే గారి గురించి ఫోటోలు తీసుకునేటివన్నీ పోస్టర్లు పెట్టి చూపించినారు. గతంలో అంజద్ బాషా గారే స్వయంగా మా ఇంటికి వచ్చి ఓట్లు వేయించి ఆయనను గెలిపిమని నా దగ్గర ఆయన నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఉన్న ఆదిత్య గారు ఇద్దరు మా ఇంటికి వచ్చి, ఇది నా రూమ్లో పైన మా ఇంటికి వచ్చి నన్నే అడిగినారు, మాతో పాటు క్యాంపెయిన్ చేయమని అడిగినారు. అప్పుడు ఆయన ఫోటోలు తీసుకున్నాడు. అప్పుడు ఆయనకు నాకు సంబంధం ఉన్నట్లా, ఏ సంబంధం ఉందని మా ఎమ్మెల్యే గారిని, వాసన గారిని ఇట్లా పోస్టర్లు పెట్టి నన్ను వాళ్ళ పక్కన చూపించి, ఇప్పుడు ఆయన కూడా నా పక్కనే ఉన్నాడు. నేను తెలియదని ఆయన ప్రస్తావిస్తారు. నిన్న ప్రెస్ మీట్లో వీధిలో చిన్న సమస్య వస్తే ఆయన దగ్గరికి 10 సార్లు పోయినాము. మసీద్ విషయం కానీ ఇంకా చిన్న సమస్యలు ఉంటే ఏది పరిష్కరించలేదు. అన్నిటికీ ఈ గవర్నమెంట్లో ఇట్లే ఉంటుంది అని చెప్పుకోవచ్చినారు. ఆయన దగ్గర ఉన్న వ్యక్తులే గతంలో టీటీడీకి సంబంధించిన లెటర్లు వేలకు అమ్ముకున్నారు. అవన్నీ బయట పెట్టలేదు ఇంతవరకు. ఇట్లాంటివన్నీ తెలుసుకొని ఆయన తమ్ముడు అహ్మద్ బాషా అన్న స్టేషన్ బయటనే ఎట్లా పడితే అట్లా మహిళలను అసభ్యకరంగా మాట్లాడడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడము, అవన్నీ చేసినారు. దాని మీద ఏమైనా చర్య తీసుకున్నారా? అప్పుడు ఏ శక్తి ఉందని మీరు ఆయన ప్రశ్నించలేదు. ఎందుకు మాట్లాడినావు ఏమని ఎందుకు ప్రశ్నించలేదు? మహిళలనే గౌరవం లేకుండా కూడా ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడినారు. అదొకటి. ఇంకా త్రిబుల్ స్టార్ ఉండే ఆయన గతంలో ఇక్కడ ఎన్ని జూదం పెట్టించినాడో, జూదాలు జరిగినాయో అది అందరికీ తెలుసు. మీడియా ముఖంగా ఎన్నిసార్లు వచ్చిందో, పత్రికలలో వచ్చింది. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు ఈ అంజద్ బాషా గారు? వాళ్ళ ప్రభుత్వంలోనే కదా, గత హయాంలోనే అన్నీ వచ్చినాయి. ఎన్నో ఇక్కడ కడప జిల్లాలో అయితేమి మైదుకూరు, కమలాపురము, పౌర్మామిల్లా ఇట్లా గత పలు చోట్ల చాలా చోట్ల వచ్చినాయి. అట్లా జూదాని ఇక్కడికి తెచ్చిందే వాళ్ళు. ఆయన త్రిబుల్ స్టార్ వెనకాల ఏ శక్తి ఉంది? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అదొకటి. త్రిబుల్ స్టార్ ఆయన ఏ శక్తితో గత ప్రభుత్వంలో పులివెందల నుంచి మన బీటెక్ రవీణ మా నాయకుడు ఆయనను అరెస్ట్ చేసి ఇబ్బందికి గురి చేసి లేనిపోని కేసులు, ఎప్పుడివో గతంలో ఉన్న కేసులు తెచ్చి ఆయనని ఎంత ఇదిగానో ఇబ్బంది పెట్టి ఎక్కడెక్కడో అరెస్ట్ చేసి అది మీడియాలో రావడం తెలుసుకొని దాని మీద తర్వాత వేరే కేసులు పెట్టి ఆయన జైల్లో ఇబ్బంది పెట్టి ఎంతో ఇది చేసినారు. అప్పుడు ఆయన వెనక ఏ శక్తి ఉంది? ఆ త్రిబుల్ స్టార్ వెనకాల ఏ శక్తి ఉంది? ఆ త్రిబుల్ స్టార్ని ఎందుకు ప్రశ్నించలేదు ఈ అంజద్ బాషా గారు? ఇట్లా ఇన్ని చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. అందుకే మేమే వాసన ఇంటి దగ్గరికి వెళ్ళి, లేదన్నా మేము ఇట్లా పార్టీలో చేరుతామని అవకాశం ఇవ్వని అని అడిగితే ఆయననే మమ్మల్ని స్వయంగా పిలిచి మళ్ళీ మేము మాట్లాడిన తర్వాత ఇన్ఛార్జిగా ప్రకటించి మాకు బాధ్యతలు ఇక్కడ ఇచ్చినారు 24వ డివిజన్కి. అప్పటి నుంచి మేము ఏ తప్పులు చేయలేదు, ఎక్కడా చేయలేదు. మీరే చూసినారు. నిన్న కూడా రాయచోటి జిల్లాలో జరిగింది. అవును, పోలీసు వారు వచ్చినారు, పోలీసు వారు నన్ను విచారించినారు, మాట్లాడినారు, పంపించినారు. దాని మీద కూడా నేను పోలీసు వారికి సహకరించినాను, మర్యాదపూర్వకంగానే అన్నీ చెప్పినాను. ఇది సార్ జరిగిందని వచ్చినాము. దాంట్లో ఆయన ఏందో చేసినాడు, నా మీద 41 నోటీస్ ఇచ్చినారు, దానికి అంతే ఇస్తారు. ఇంకా ఏం చేస్తారు? రిమాండ్కి పంపిండి అవి ఇవి అని ఏవేవో చెప్తున్నారు. అసలు నేను చేసిన నేరం ఏం లేదు, నేను పోయింది లేదు. అదే రోజు నా కొడుకు బర్త్డే 8వ తారీఖు జరిగిన రోజు ఎవరో దొరికితే, ఎవరో నా పేరు చెప్తే నా అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి నన్ను పిలిపించినారు. దానికి ప్రతి ఒక్కటి నేను సమాధానం చెప్పి తిరిగి వచ్చినాను. దాని మీద నేర చరిత్ర ఉంది, గతంలో ఎన్నో చేసినాను, ఏవేవో చెప్పినారు. అన్ని లేనిపోని ఆరోపణలన్నీ చెప్పి నన్ను ఈ విధంగా మీడియా ముందు ఇది చేసినారు. సోషల్ మీడియాలో నిన్నటి నుంచి పేటీఎం బ్యాచ్తో
ఈ దేవిరెడ్డి ఆదిత్య అని ఆయన పేటీఎం బ్యాచ్తో పెట్టి ఏమంటే అవి విపరీతంగా రెచ్చగొట్టే విధంగా నన్ను దాని మీద పోస్టులు చేసి దాన్ని ఏవేవో గంజాయి అమ్ముతున్నానని చెప్పి ఒక్క ప్రూఫ్ అన్న ఆయనతో తిరిగే 10 మందిని పిలిపించండి, నాతో తిరిగే 10 మందిని పిలిపించండి, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పళ్ళు, వాళ్ళవేమని అన్ని టెస్ట్ చేయండి. ఎవరు గంజాయి బ్యాచ్, ఎవరు గంజాయి అమ్మేవాళ్ళు, ఎవరు ఎక్కడ ఉండేవాళ్ళు అని తెలుస్తుంది. నాతో తిరిగే నా ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, నా దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఆయన తిరిగే వాళ్ళని ప్రశ్నించండి. ఈ ఫేస్బుక్లో కామెంట్స్ పెట్టే వాళ్ళని ప్రశ్నించండి. ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చినారు, ఏ వీధి, ఎక్కడ, నేను ఏరియాలు కూడా చెప్పుకోదలుచుకోవాలి, అందరూ నాకు తెలుసు. అంతా ఆయన ఒక గ్యాంగ్ లాగా మెయింటైన్ చేసి ఇదంతా చేసినాడు. గతంలో ఎన్నికల టైంలో అహ్మద్ బాషా గారు ఆయనకు ఫోన్ చేస్తే అక్కడ గౌస్నగర్లో జరిగిన రాళ్ల దాడిలో కూడా ప్రతి ఒక్కరు ఈయన మనుషులే, ఆదిత్య అనే పిలిపించినాడు అందరినీ. ప్రతి ఒక్కరు ఈయన చుట్టూ తిరిగే వాళ్ళే. ఆ రోజు కూడా జరిగింది. అట్లా రౌడీ రాజకీయము, రౌడీలు ఇదంతా ఇక్కడ జరిగింది. ఇక్కడ కూడా కడప జిల్లాలో ఏది లేకుండా మా మాధవిరెడ్డి మేడం గారు, మా అన్నగారు చాలా ఇదిగా పోలీస్ వారికి చెప్పి ఇక్కడ ఎక్కడే కానీ అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడా జరగకుండా మొత్తం కట్టడి చేసినారు. కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళు వేరే ఉండేవాళ్ళు కూడా వేరే జిల్లాలకు పోతున్నారు, కానీ ఇక్కడ అట్లాంటివి లేవు అని మీకు కూడా తెలుసుంది. తర్వాత ఏ రోజు కూడా మాకు మా మేడము ఇట్లాంటివి ఉండకూడదు అని హెచ్చరిస్తారు, కానీ ఎప్పుడు మాకు సపోర్ట్ చేయడం కానీ ఇంకోటి చెప్పడం కానీ ఏదీ లేదు. అసెంబ్లీలో కూడా మేడం గారు నీళ్ళ గురించి కానీ తర్వాత ఇట్లాంటివి అసాంఘిక కార్యక్రమాలు గంజాయి ఇట్లాంటివి లేకుండా ఎన్నోసార్లు మేడం గారు ప్రశ్నించినారు. అసెంబ్లీలో కూడా రిక్వెస్ట్ చేసినారు హోమ్ మినిస్టర్ గారిని కూడా. ఈయన అమ్జద్ బాషా డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఏ రోజన్నా ప్రశ్నించినాడా, కడప గురించి ఇట్లా రావాలా, ఇట్లా చేయాలా, ఇట్లాంటి ఉండకూడదు అని ఏ రోజైనా ప్రశ్నించాడు. ఎందుకంటే వీళ్ళే ఆ స్థావరాలు పెడతారు, గంజాయి స్థావరాలు వీళ్ళే పెడతారు, జూద స్థావరాలు వీళ్ళే పెడతారు. వీళ్ళ అధికారులను పెట్టి ఆ అధికారులతో నడిపిస్తారు. అలాంటి చరిత్ర వీళ్ళది. ఇప్పుడు ఆ ఉనికి చాటుకునే దానికి వాళ్ళకు ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా, ఏదో ఒకటి చేయాలి కదా అని మా ఎమ్మెల్యే గారి మీద, మా వాసన్న గారి మీద బురద జల్లేదానికి నన్ను అడ్డం పెట్టుకొని ఇట్లా మాట్లాడడము, ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతున్నది. ప్రజలు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ తమ జీవన విధానంగా మార్చుకోవాలని శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. పులివెందుల పట్టణంలోని పూలంగళ్ళు సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాల్గొని మాట్లాడారు. పారిశుద్ధ్య సిబ్బందిని మాత్రమే చెత్త నిర్వహణ బాధ్యత కాదని ప్రతి ఒక్కరిలో ఈ అంశంపై చైతన్యం రావాలన్నారు. ప్రతి ఇంటి నుంచి చెత్తరహిత సమాజం ఆలోచన పుట్టాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థలు సైతం చెత్త వినియోగం మీద ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కోరారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ పక్కాగా నిర్వహించాలని ఎమ్మెల్సీ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. అంతేకాకుండా వికసిత్ భారత్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, స్వచ్ఛతను కాపాడడం అనేది మనందరి బాధ్యత అని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. పంచాయతీ సిబ్బందిని అడిగి పలు అంశాలను ఈ సందర్భంగా తెలుసుకున్నారు. స్వయంగా చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేసి స్వచ్ఛతలో తాను కూడా భాగమనే సందేశాన్ని పంపారు. అంతకుముందు ఎమ్మెల్సీ తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు అని ప్రమాణం చేస్తున్నాను. ఈ నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఆ రోజంతా కూడా స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి అటు భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు పులివెందుల పట్టణంలో స్వచ్ఛ పులివెందులుగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రం కాపాడాలని, అదేవిధంగా ప్లాస్టిక్ వాడకాలని తగ్గించాలని కోరుతూ ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా పులివెందుల ఇప్పటికే దాదాపు గత 2-3 సంవత్సరాలుగా రాష్ట్రంలోనే ఉత్తమ పారిశుద్ధ్య మున్సిపాలిటీగా కూడా ఎంపీ కావడం జరుగుతుంది. పట్టణంలో కాకుండా మిగతా చుట్టుపక్కల దీనికి అనుబంధంగా ఉన్న గ్రామాలలో కూడా
స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మున్సిపల్ అధికారులకు సూచించడం జరిగింది. వచ్చే స్వచ్ఛతా కార్యక్రమం వచ్చే నెల జరిగే కార్యక్రమం గ్రామాల్లో ఏర్పాటు చేయాలని చెప్పి చేయడం జరిగింది. ఆ గ్రామాల్లో కూడా పారిశుధ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పాత మెడికల్ ఆసుపత్రి నుంచి ఏరియా హాస్పిటల్ను ఈ కడప రోడ్లో మార్చిన తర్వాత ఇక్కడికి వచ్చే రోగులకు అనేక రకాలుగా ఇబ్బందులు పడడం జరుగుతుంది. అంటే ఇక్కడికి వచ్చేవారు కానీ పోయేవారు కానీ మళ్ళీ పట్టణంలో కానీ గ్రామాలకు పోవాలంటే బస్సుల కోసం వాహనాల కోసం ఎదురు చూడాలంటే ఎండలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. వీటిని అన్ని గమనించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి రెండు వైపుల రోడ్డుకు ఇటువైపు పులివెందుల వైపు అదేవిధంగా కడప వైపు 2 బస్ షెల్టర్లను నిర్మించాలని ప్రభుత్వాన్ని నివేదించినప్పుడు 19 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ 19 లక్షల రూపాయలతో ఈ 2 బస్ షెల్టర్లను ఈరోజు నిర్మించి ప్రారంభించడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆసుపత్రికి వచ్చే ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము. అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రాంత సమస్యల మన ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ నిరుద్యోగ యువత కానీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో అనేక గ్రామాలు ముఖ్యంగా చక్రాయపేట మండలంలో తీవ్ర తాగునీటి అద్దడి నెలకొంది. ఆయన మాత్రము 62,000 మెజారిటీతో ఆయనని గెలిపిస్తే ఆయన మన నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి నేను శాసనసభకు రాను, ప్రతిపక్ష హోదా ఇస్తానే నేను శాసనసభకు వస్తానని చెప్పి చెప్పడం ఎంతవరకు భావ్యమో పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఇన్ని గెలిపించింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదు, ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా గెలిపించడం జరిగింది. ఆయన బాధ్యతగా ఈ నియోజకవర్గంలో ఉండే సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాకోకుండా నాకు హోదా ఇస్తానే వస్తాను అని చెప్పి రోజు నేను అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఏమొస్తుందని చెప్పి మాట్లాడతాను. అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఏమీ రానప్పుడు ఆ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తే ఇంకొకరు ఒక సమర్థవంతమైన వ్యక్తి శాసనసభ్యునిగా ఎన్నికై ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించేదానికి కృషి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇన్సూరెన్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము బాగా చేశామని చెప్పి చెప్పడం జరిగింది. మన ఇటీవల కౌన్సిల్లో కూడా చాలా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఒకటే మాట్లాడటం, గత 5 సంవత్సరాలుగా రబీ పంటల ఇన్సూరెన్స్ ఎందుకుగాను జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదో ఆలోచించాలా, ఎందుకుగాను ఇవ్వలేదో చెప్పాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులను అడిగితే ఈ రోజు కూడా సమాధానం లేదు. జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో ఇటీవల జరుగుతున్న చోరీల కారణంగా ప్రజలు హడలిపోతున్నారు. ఇంటి యజమాని ఇంట్లో ఉండగానే దుండగులు అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి 25 తులాల బంగారు ఆభరణాలు 2 లక్షల రూపాయలు దొంగలించిన సంఘటన ప్రొద్దుటూరులోని హౌసింగ్ బోర్డు కాలనీలో చోటు చేసుకుంది. హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్న రవిశంకర్ రెడ్డి అతని భార్య మేడ పై రూమ్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి గుర్తు తెలియని వ్యక్తులు రవిశంకర్ రెడ్డి నిద్రిస్తున్న రూమ్కు గడియపెట్టి ఇంటిలో బీరువాను పగలగొట్టి 25 తులాల బంగారు ఆభరణాలు నగదును దొంగిలించి పారిపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని అన్ని వివరాలు తెలుసుకొని విచారణ చేపట్టారు. జిల్లాలోని ప్రముఖ వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందిన ప్రొద్దుటూరు పట్టణంలో జరుగుతున్న చోరీలకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని పోలీసులను కోరుతున్నారు. ఏం చేస్తారు మీరు? రోజు పోయేస్తారా? ఇంటి నెంబర్ చెప్పండి. చెప్తాను.
అది సేమ్ లైటింగ్ కూడా ఎక్కువ వస్తుంది. కెమెరా దగ్గర పోయిన లైటింగ్ వస్తుంది అంటే మనిషి ఇట్లా నడుచు చూపిస్తాము నేను రిలీజ్ చేయాలి. ఈయననా వస్తా వస్తా మీ ఊరు పోతారా వస్తా బండి నాగానే మేమే పెట్టుకుంటున్నాం పోలీసులు వయసు 50. ఏ ఊరు నాకు సొంతూరు. ఏం చేస్తారు మీరు? రోజు పోయేస్తారా? ఇంటి నెంబర్ చెప్పండి. అసెంబ్లీలో బీజేపీ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి చేసిన మత విద్వేష ప్రసంగాన్ని ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పఠాన్ అహ్మద్ ఖలీ ఖాన్ తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని ఆయన లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ లేఖను విడుదల చేశారు. రాయచోటిలో ఇటీవల వీరభద్రేశ్వర స్వామి పార్వేట ఉత్సవం సందర్భంగా జరిగిన గొడవల్లో దాడి చేశారంటూ ముస్లింలను ఉద్దేశించి దురుద్దేశపూర్వకంగా మాట్లాడడం తగదన్నారు. భారతదేశంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో జాతులు ఉన్నాయి. అందుకే మన తొలి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశం వివిధ జాతుల ప్రదర్శనశాల అన్నారు. ప్రపంచంలో భారతదేశానికంటూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఎన్నో మతాలు కులాల వాళ్ళు భిన్నత్వంలో ఏకత్వంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు అనే ఒక మంచి పేరుంది. ప్రపంచ స్థాయిలో మన దేశానికి ఉన్న ఖ్యాతి కానీ, కీర్తి కానీ, ప్రతిష్ట కానీ 2014 నుండి భారతీయ జనతా పార్టీ దాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. కులాలు మతాలు తీసుకువచ్చి హిందూ ముస్లింలని గొడవ పెట్టి తద్వారా అధికారాన్ని చేపట్టి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేసి, రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేసి, ప్రజాస్వామ్యాన్ని కాలరాచి, చట్టం న్యాయమని లేకుండా రాజ్యాంగాన్ని అటకెక్కించి కేవలం మత విద్వేషంతో, మతోన్మాదంతో పరిపాలన చేస్తుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే మతం పేరుతో హిందూ మతం పేరుతో కేవలం అమాయక హిందువులను మభ్యపెడుతూ, మాయ చేస్తూ, హిందువులను ముస్లింలకు చూపించి, ముస్లింలను హిందువులకు చూపించి
ఇద్దరి మధ్య వైరం సృష్టించి విభేదాలు సృష్టించి దాన్ని ఎన్నికలకు వాడుకొని తర్వాత అధికారాన్ని చేపట్టి గొడవలు సృష్టించడం, కేవలం ముస్లిం మైనార్టీల లక్ష్యంగా దాడులు, అత్యాచారాలు, ఘోరాలు ఎన్నో చేస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ చేస్తున్న దురాగతం. ఈ క్రమంలో ఇదే పార్టీకి చెందిన భారతీయ జనతా పార్టీకి చెందిన కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి అనే శాసనసభ్యుడు ఇటీవల జరుగుతున్న శాసనసభ చర్చల్లో ఇటీవల జరిగిన రాయచోటిలో జరిగిన ఓ సంఘటనను, ఓ ఊరేగింపును ఉదహరిస్తూ మసీదు నుండి వచ్చిన అల్లరి మూకలు ఈ గొడవలు సృష్టించారు అనేసి పరోక్షంగా ప్రత్యక్షంగా ముస్లింలను కించపరుస్తూ వాళ్ళ మతాన్ని, కులాన్ని విద్వేషపూరితంగా మాట్లాడారు. పదే పదే అల్లరి మూకలు అంటూ శాసనసభలో పేర్కొన్నాడు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. భారత రాజ్యాంగం కానీ దీన్ని అనుమతించదు, శాసనసభలు అనుమతించవు, శాసనసభ నియమావళి నిబంధనలు అనుమతించవు. కానీ యావత్తు రాష్ట్ర శాసనసభ ప్రేక్షక పాత్ర వహించి చూస్తుందే కానీ సదరు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అనే సభ్యుడు ఈ విధంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నప్పటికీ గౌరవ స్పీకర్ గాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని, అన్నమయ్య జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గాని, మరొకరు గాని, సహచర ఎమ్మెల్యేలు గాని ఏ ఒక్కరు కూడా ఖండించకపోవడం, ఏ ఒక్కరు కూడా దీనిపై ఆక్షేపణ తెలియకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కడప నగర శివార్లలోని కనుమలోపల్ల సమీపంలో ఏర్పాటైన శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవాలయంలో జరిగే విశేష పూజోత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వహణ కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ ఆలయంలో విశేష పూజలు కొనసాగుతాయన్నారు. ఇందులో భాగంగా ఉదయం 8 గంటల నుంచి శ్రీ కామాక్షమ్మ విగ్రహ ప్రతిష్ట, గణపతి సహిత శ్రీ కామాక్షమ్మ, శ్రీ మహాశివ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర, సింహ వాహన సేవ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. అలాగే శిఖర కలశ, శ్రీచక్ర విగ్రహాలకు మండల పూజ, శాంతి సౌష్టిక హోమాలు, అభిషేకం, శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వరుల కళ్యాణోత్సవం ఉంటుందన్నారు. ఈ పూజల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని వారు కోరారు. భక్తులందరికీ మన నమస్కారము. మన కడపకు సమీపంలో కనుమలపల్లిలో వెలిసినటువంటి శ్రీ కామాక్షి తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట పోయిన నెల 7వ తేదీన జరిగినది. ఈ నెల 18వ తేదీ నాడు మండల పూజ కార్యక్రమం పూర్తి అవుతుంది. ఆ రోజు విశేషంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమములు, హోమ కార్యక్రమములు, అన్నదాన కార్యక్రమములు, కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి అందరూ కూడా భక్తులు హాజరయ్యి వారి కోరికలు నెరవేర్చుకొని అమ్మవారిని కొలిచి అమ్మవారి ఆశీర్వాదం పొందవలసిందిగా మన కామాక్షి ఆలయం ట్రస్ట్ తరపున కోరుతున్నాము. అమ్మవారికి 6:30 నుంచి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత హోమ కార్యక్రమం జరుగుతుంది. రుద్ర నమ్మక హోమము, లక్ష్మీ గణపతి హోమము కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడాను అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారికి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. అది వీళ్ళు కొంచెం అక్కడ నుండి కంచి నుండి విజయేంద్ర సరస్వతి వచ్చినారు. కంచి తర్వాత ఈ యొక్క ఆలయం నిర్మాణం కోసము మన కంచి పీఠాధిపతి స్వాముల వారు ఇక్కడికి వచ్చారు. ఈ యొక్క ఆలయం ప్రారంభ మహోత్సవం అప్పుడు పాల్గొన్నారు.
ఈ యొక్క విశిష్టంగా అమ్మవారిని ఇక్కడ ఆలయ నిర్మాణము జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు కడపకు సమీపంలోనే ఇక కంచి కామాక్షి అమ్మవారిని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇక అమ్మవారికి అందరూ భక్తులు కూడా వచ్చి అమ్మవారికి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. కంచి తర్వాత మనకు ఈ ఆలయం బాగా ప్రసిద్ధి పొందే విధంగా ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి భక్తులందరూ కూడా అందులో మనకు అమ్మవారి ఎదురుగాను ధ్వజస్తంభం నిర్మాణం జరిగింది. అందులో చాలా ఎత్తులో నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఆలయంలో గణపతి స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలసి ఉన్నారు. నాగులు కూడా ప్రతిష్ఠ జరిగింది. కావున ఈ యొక్క పూజా కార్యక్రమాలు అయితేనేమి, మామూలు విడి దినాలు అయితేనేమి వచ్చి అమ్మవారికి ఆశీర్వాదం పొంది అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.